పూలా గుర్తుందా? బాగుంది కదా, ఫ్రెష్గా ఉంది. అది దండ కట్టి కడితే బాగుంది, ఇలా లూజ్ ఉంటే బాగుంది. 10 రూపాయల 10 రూపాయలు 10, ఇది 10, 20. అమ్మ వాడకుండా 10కి 4, 5 ఇవరా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. వ్లాగ్ అయితే 2 డేస్ దండి, వెన్స్డే ఇంకా థర్స్డే అనమాట. సో పూజ కోసం కావాల్సి ఉండే, సో నేను మా అమ్మ ఇలాగా మార్కెట్కి వచ్చామన్నమాట. సో కలవ పువ్వులు అండ్ తులసి ఇవన్నీ దొరికాయండి. అండ్ కూరలు ఆవిడ తెలిసిన ఆవిడ కనబడ్డారు. సో కొన్ని కూరలు అయితే తీసుకోండి అమ్మ అని చెప్పేసి అన్నారనమాట. సో కొన్ని పరిచయాలు ఎలాగంటే వదులుకోలేం. సో ఆవిడ దగ్గర కొన్ని వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకొని, ఇదిగోండి మా ఊరు మార్కెట్ అనమాట. ఒకటే మార్కెట్ ఉందిలేండి, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. బోల్డ్ మంది తెలిసిన వాళ్ళు కనబడుతుంటారు, అందరికీ పరిచయం అలాగా మాట్లాడుకుంటూ వస్తుంటాం. ఈవినింగ్ గుమ్మం అంతా అరగంట సేపు కష్టపడి కడిగానండి. అండ్ అమ్మాయి కూడా చక్కగా ముగ్గు కూడా వేసేసింది. ఆ తర్వాత ఇదిగోండి వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. అలా చూస్తే తగ్గిపోతుందేమో అనుకుంటే అలా కొంచెం జోరైంది, మొత్తం ముగ్గంతా కొట్టుకుపోయిందండి. కొంచెం బాధ అనిపించింది, బట్ ఓకే, ఇక్కడ వేసిన ముగ్గు అయితే శుభ్రంగా ఉందిలే అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఇదైతే థర్స్డే మార్నింగ్ అండి, 4 గంటలకి చక్కగా పూజ అయితే స్టార్ట్ చేశాను. నిన్న తులసం చెట్టు దగ్గర కూడా కళ్యాణం బొట్టి ఇవన్నీ పెట్టానులేండి. అయితే నైట్ ఏంటి వర్షం పడి మొత్తం ఉన్నదా లేదా అని కూడా ఒకసారి కొంచెం చూశాను అనమాట. అయితే అంత వర్షం లేదు, ఏదో మన మెట్ల మీద ముగ్గు చెరగడానికి ఆ మాత్రం పడిందనమాట. సో ఇక్కడైతే తులసం దగ్గర ఇంట్లో ఫస్ట్ అయితే దీపారాధన చేసేసానండి. సో ఇదైతే మార్గశిర మాసంలో మనకి 3వ లక్ష్మీవారం అండ్ నేను చేస్తున్న తిరుప్పావి వ్రతంలో 4వ పాసురం అనమాట. ఈరోజు చదువుకుంటానండి. సో నైవేద్యం అయితే తిరుపావి కోసం పొంగల్ చేసుకుంటానండి. అండ్ లక్ష్మీవారం మన మహాలక్ష్మి నైవేద్యం ఏదైతే ఉందో, అంటే ఆవిడ కోసం అంటే బూర్లు నైవేద్యం పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. అటువైపు అయితే నైవేద్యం రెడీ చేసుకోవాలి, బట్ ఈ లోపల అయితే బోల్డ్ అని కొంచెం చదువుకునేందుకు ఉన్నదనమాట. సో దీపారాధన అయిపోయి ఇక్కడ తులసం దగ్గర కూడా ఈరోజు శంకు చక్రాలు ముగ్గు అయితే వేసుకుంటాను అనమాట. నాకు ఈ తులసం చెట్టు దగ్గర పొద్దున్న పూటండి బేసిక్గా ఎంతసేపు ఉండిపోమంటే అంతసేపు ఉండిపోతాను. నాకు చాలా ఇష్టం అండి, చిన్న గాలి కూడా వేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు కోళ్ళు కూడా పెంచుకుంటున్నారు, అవి కూడా చక్కగా కూస్తుంటాయి అనమాట. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే పూజ అనేది మనం ఒక ప్రెషర్ మీద ఇష్టం లేకుండా మనం చెయ్యం కదా. ఏదైతే మనం పూజ అనేది చేసుకుంటున్నాం ఒక డిసిప్లిన్ నేర్చుకునేందుకు, మన మనసుకి ఒక ప్రశాంతత దొరుకుతుంది. ఏదైతే దానికోసమే కదండి మనం పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. సో అదనమాట. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నానండి, పూజ అంటే ఈజ్ ఈక్వల్ టు డౌట్సే. బోల్డ్ అని డౌట్స్ అయితే వచ్చేస్తుంటాయి. కానీ నేను మటుకు మా అత్తయ్య గారికి అలాగే మా అమ్మకి ఫాలో అవ్వకుంటూ వాళ్ళు చేసే విధంగా అయితే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ అది కూడా నా రొటీన్ అనేది కూడా ఇప్పుడు యూట్యూబ్లో నేనైతే పోస్ట్ చేసుకుంటున్నాను కదా. అసలు యూట్యూబ్కి రావడానికి ముందర 1కి 10 సార్లు ఆలోచించానండి. ఎందుకంటే మనం డైలీ వ్లాగ్స్ పెట్టుకుంటాం కదా, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది పోస్ట్ చేస్తుంటే మేబీ ఎవరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, బట్ 1% అయినా ఎవరైనా కొంచెం డిసిప్లిన్ మన వల్ల నేర్చుకున్నా, ఏవైనా రెసిపీ మన వల్ల నేర్చుకున్నారంటే మనం హ్యాపీయే కదా అని చెప్పేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి. మరి ఇంకేంటి కాదు. సో కట్ చేస్తే వీధిలో అంటే గుమ్మంలో వేసిన ముగ్గు పైన చిన్న బంతి పువ్వు వేసాను, అంటే పెట్టానండి. చాలా బాగుందనమాట, కళగా అనిపించింది. అండ్ ఇక్కడైతే అలంకరణ చేసుకుంటున్నాను. చామంతి పూలు రెగ్యులర్గా ఉండేనండి. నిన్న మార్కెట్కి వెళ్ళాను కదా, కలవ పూలు దొరికాయి అండ్ తులసి కూడా దొరికింది. అండ్ నిన్ననే ఇలా ఇదిగోండి తులసి మాల కూడా కట్టేశానండి. ఇదైతే ఫస్ట్ టైం మా అమ్మాయి కట్టింది. ట్రైపోర్డ్కి ఇలా దారం చుట్టేసి చేత్తో మాల కట్టడం మా ఇద్దరికి రాదండి, బట్ తనైతే ట్రై చేసింది.
మొదటిసారిగా చాలా బాగా వచ్చిందనమాట. ఇదిగోండి స్వామి అమ్మవారిలో చక్కగా తులసి దళాలతో అంటే పూజ అయితే చేశానమాట. గులాబీ పూలు కూడా తెచ్చుకున్నానండి. సో ఇదిగోండి రెసిపీలోకి వచ్చేస్తే శనగపప్పుతో బూరెలు అయితే చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెమే చేసుకుంటున్నానండి. శనగపప్పు శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్లో అయితే ఉడికిస్తానండి. ఇదైతే పూర్ణం వేసుకుంటానమాట. బేసిక్గా 4వ లక్షం వారం మేమైతే బూరెలు చేస్తామండి. సో వచ్చే వారం కుదురుదా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ ఉండే. సో ఈ వారమే చేసేసుకుంటున్నాను అనమాట. సో అక్కడ పూజా మందిరం దగ్గర నేను చదువుకోవాల్సిన మంత్రాలు స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదివేశానండి. ఇప్పుడు జస్ట్ నైవేద్యం అయిపోయిన తర్వాత పెట్టేస్తే మిగతా నా వంట రొటీన్లోకి అయితే వచ్చేస్తానని చెప్పేసి ఉద్దేశంతో ఒక కుక్కర్లో శనగపప్పు ఉడికిస్తున్నానండి. ఇంకోవైపు అయితే పొంగలి పెట్టేసుకున్నాను. ఇలాగ మిరియాలు జీలకర్ర కొంచెం మిక్సీ పట్టేసి ఉంచేసానండి. అదైతే రెగ్యులర్గా ఎలాగో మనం పొంగల్ చేసుకుంటాం అని చెప్పేసి అదైతే నాకు చాలా యూస్ఫుల్ అవుతున్నది అనమాట. అండ్ ఈరోజు అయితే తలస్నానం అస్సలు చేయలేదండి. నిన్నటి నుంచి అలా వర్షం పడుతూనే ఉంది కదా, శుభ్రంగా కోల్డ్ చేసేస్తుంది అని చెప్పేసి అండ్ అమ్మ కూడా చెప్పిందండి, మనం ప్రతి వారం కూడా తలస్నానం చేయక్కర్లేదు, ఏ రోజు కుదిరితే చేయొచ్చు. లేకపోతే మనం బేసిక్గా ఆడవాళ్ళు మనకి ఏది అలవాటు ఉంటుందంటే వారంకి ఒకసారో లేకపోతే 2 సార్లు ఎలా స్నానం చేసుకుంటామో అలాగే చేసుకోవాలి తప్ప పూజ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఒంట్లో బాగాలైపోయినా ఖచ్చితంగా తలస్నానం చేసేయకూడదు అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇదిగోండి మాటల్లోనే అయిపోయింది. చక్కెర పొంగల్ అంటున్నాను చూడండి, వచ్చే వారం చేసుకుంటాను అది. సో పొంగల్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి అయితే శుభ్రంగా వేసుకొని కలిపేశాను అనమాట. అలాగే స్వామివారికి అయితే వడ్డించేసానండి. ఇప్పుడైతే శనగపప్పు కూడా శుభ్రంగా ఉడికిపోయిందిలేండి. కుక్కర్ కూడా చల్లారిపోయింది. ఇదైతే ఎనిపేసి ఈరోజు అంటే కొంచెం నీరు కూడా సరిగ్గా సరిపోయింది శనగపప్పులో, చూస్తున్నారు కదా. శుభ్రంగా ఎనిపేసాను అండ్ శుభ్రంగా ఉడికిపోయింది కూడా. మరి మిక్సీ పట్టే అవసరం అయితే రాలేదండి. సో మా ఇంట్లో శనగపప్పు పూర్ణం అంటే ఎక్కువగా చేస్తాను ఒబ్బట్లు. బట్ ఈ మార్గశిర మాసంలోనే కేవలం అయితే బూరెలు అయితే చేస్తానన్నమాట. సో ఇదిగోండి కడాయిలో వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనం పూర్ణం వేసేటప్పుడు కడాయికి అడుగు అంటదనమాట. శుభ్రంగా నాన్ స్టిక్కీగా వస్తుందండి. సో ఇప్పుడు నాన్ స్టిక్ కడాయిలోనే చేసేదాన్ని. సో ఈ కడాయి తీసుకున్న తర్వాత అయితే శుభ్రంగా వచ్చిందండి. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు ఈ కడాయి అయితే, ప్రెస్టీజ్ది. సో ఇదిగోండి కొంచెం వేసాను పంచదార. ఎప్పుడు కూడా స్వీట్ ఐటెంలో కొంచెం పంచదార వేసుకుంటాను, అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుంటానండి. బెల్లం వేస్తే మనకి పూర్ణం అనేది కొంచెం త్వరగా చెక్కబడిపోతుందండి. ఆ తర్వాత వేసుకున్నాను కొంచెం ఇలైచి, అంతేనండి. మార్నింగ్ అయితే కొంచెం బియ్యం ఇంకా మినపప్పు నానబెట్టేసి మిక్సీ పట్టేసానులేండి. కాసేపటికే చూస్తున్నారు కదా పూర్ణం అనేది చాలా దగ్గర పడిపోయింది. ఇది మొత్తం టైట్గా అవుతూనే మనకి బూర్లు అనేవి చెట్లకుండా ఉంటాయన్నమాట. అండ్ చాలా వేడిగా ఉంది కదండి, అందుకే కొంచెం చుట్టలేకపోతున్నాను అంతే. అండ్ బూర్లు పిండి వేసేటప్పుడు ఎక్కువ పల్చగా అయిపోతే కూడా మనకి అంటే పొర అనేది పల్చగా ఎక్కువ అయిపోతే కూడా బూర్లు అనేవి సరిగ్గా రావన్నమాట. చూస్తున్నారు కదా, అంటే ఫస్ట్ ఫుల్ టైట్గా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేనైతే కొంచెం వేసుకున్నాను సాల్ట్. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ, ఎలాగంటే మీరు ఒకరు చూసారంటే మన వేలు డిప్ చేశారంటే మనకి వేలు కాంటుతుంది చూడండి, అదైతే ఒక టిప్ అనమాట. నేను ఎప్పుడు అలాగే ఆ టిప్పే ఫాలో అవుతాను అనమాట. సో ఇదిగోండి బూర్లు అయితే అంటే ఇలాగ దేవడానికి రెడీ చేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ప్రీ హీట్ చేసేసానులేండి. ఇలా పూర్ణం వేసిన వంటకాలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అని చెప్పేసి అమ్మ అంటుందన్నమాట. అమ్మ ఎప్పుడైతే పోళీ పూర్ణం బూరెలు ఎప్పుడూనూ చేస్తుందండి. బట్ నేను ఇప్పటిదాకా ఆ రెసిపీ చేయలేదు, నాకు అసలు అంటే సరిగ్గా రాదు, మరి ఇంకేంటి కాదండి. సో ఇదిగోండి బూరెలు అయితే ఒక 2-3 ట్రిప్స్ వచ్చాయండి. శుభ్రంగా వచ్చాయి, చిట్ల లేదు అండ్ ఆయిల్ పీల్చలేదు, క్రిస్పీగా వచ్చాయి. అండ్ ఏంటంటే కొంచెం మధ్యలో నెయ్యి వేసేసి నైవేద్యం పెడతాను అని చెప్పేసి ఇదిగోండి నెయ్యి అయితే వడ్డిస్తున్నాను అనమాట అమ్మవారి కోసం. అండ్ నేను పూజ చేసే టైంలో అంటే నా పూజ మొత్తం కంప్లీట్ అయిన వరకు నేనైతే ఫోన్లో ఏదో ఒక దేవుడు అంటే పాట అనేది ప్లే చేసుకుంటూ ఉంటానండి. ఈ రోజు కూడాను అలాగే శ్రీ సూక్తం కూడా ప్లే చేసుకుంటూ శుభ్రంగా పనులన్నీ చేసుకున్నాను. ఇదిగోండి నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ చిన్న బ్లాగ్ నచ్చిందా? ఇక్కడితో ఆపేద్దామా? నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. నచ్చకపోయినా కామెంట్ చేయండి. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.